మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 19వ వచనం. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అని అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. దేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా మాట్లాడితే నష్టపోయేది దేవుడు కాదు, మనమే అని మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అయితే ఇశ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. బయటికి తీసుకొచ్చాడు దేవుడు, దాన్ని మర్చిపోయారు. సైనికులు తరుముతుంటే ఎర్ర సముద్రం అడ్డొస్తే దాన్ని 2గా చీల్చి నడిపించాడు, దానిని మర్చిపోయారు. దాహమై చచ్చిపోయే పరిస్థితులలో ఉంటే దాహాన్ని తీర్చాడు బండ ద్వారా, దానిని మర్చిపోయారు. ఇలా అనేక అద్భుతాలు చేసుకుంటూ వారిని నడిపిస్తూ ఉంటే లాస్ట్కు కడుపు కోసం దేవునికి విరోధంగా తయారయ్యారు. ఇన్ని చేసిన దేవుడు ఆకలి తీర్చడా? ఎలా ఆలోచిస్తారండి అలా? మనం కూడా కొన్నిసార్లు ఎలాంటి పాపంలో ఉన్నాం, ఎలాంటి శాపంలో ఉన్నాం, ఎలాంటి దుష్టత్వంలో ఉన్నాం, ఎలాంటి భయంకరమైన జీవితంలో ఉన్నాం అన్నీ మర్చిపోయి ఈరోజు దేవుడు మనకి ఇవ్వలేదని, దేవుడు మనకేం చేయలేదని దేవునికి విరోధంగా మాట్లాడే వాళ్ళు లేరంటారా? నువ్వు అలా ఉన్నావేమో, జాగ్రత్త. దేవుని బిడ్డలారా, భయంకరమైన పాపం నుంచి మనల్ని విడిపించాడు, శాపం నుండి మనల్ని విడిపించాడు. ఈరోజు మంచి జీవితం మనకు ఉంది అంటే కారణం ఎవరు? ఆయన కాదా? ఆయన పక్షాన ఉన్న సేవకులు కాదా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మీద, దేవుని సేవకుల మీద విరోధంగా మాట్లాడే వాళ్ళు అనేకులు తయారైపోయారు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. మోషే మీద సనిగిన వాళ్ళు, దేవుని మీద సనిగిన వాళ్ళు మధ్యలోనే సంహరింపబడ్డారు. యథార్థమైన జీవితం ఉండాలి, కృతజ్ఞత కలిగిన జీవితం ఉండాలి, అర్థం చేసుకునే మనసు ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని చెంతకు చేరండి, దేవునితో సన్నిహితంగా ఉండండి. ఆయన మనకేమన్నా ఇవ్వలేదంటే, మనకి ఎంత అవసరమైనా దాన్ని వదులుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే దాని ద్వారా నష్టాలు వస్తాయి, ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకే దేవుడు ఎంత మనకు అవసరమైనా ఇవ్వడు. దాన్ని అర్థం చేసుకునే మనసు మీకు దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇంకెప్పుడు కూడా దేవునికి విరోధంగా మాట్లాడుకోకుండా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ పొందుకొని మంచి క్రైస్తవుని జీవితముగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మేము పాపులం, మేము అయోగ్యులం, మేము అజ్ఞానులం. నీకు విరోధంగా మాట్లాడింటే మమ్మల్ని క్షమించండి. నీ సేవకులకు విరోధంగా మాట్లాడింటే మమ్మల్ని క్షమించండి. నీకు, నీ సేవకులకు కృతజ్ఞత కలిగిన జీవితం మేము అర్పించడానికి మాకు మనసు ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.